వేచి చూడాలి. రజనీ గారు ఏమంటారు? రజనీ గారు. సార్ ముస్లిం సోదరులకి ఒకటే చెప్పబోతున్నానండి. ఈ రోజు ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని చంకనేసుకుంటుందండి. ఇంకొక తల్లి ఒక బిడ్డని చంకలో ఒక బిడ్డని చేతిలో పెట్టుకుంటుందండి. చూసే వాళ్ళకి అనుకుంటారండి ఒక బిడ్డ మీద ప్రేమ తక్కువ ఉంది, ఇంకొక బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉందని. కానీ ఆ మోసే తల్లి బలంగా ఉండబట్టి ఇద్దరు బిడ్డల్ని మోయగలిగిందండి. కానీ ఒక తల్లి బిడ్డలో చంకలో ఒక చేతిలో పెట్టుకుని ఆ తల్లి మోయలేని పరిస్థితుల్లో చేతిలో పట్టుకునిందే గాని నడిపిస్తుందే గాని కానీ ఆ బిడ్డ మీద అపరిమితమైన ప్రాణం పెడుతుందండి. ఈ రోజు నా ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే చెప్పబోతున్నానండి. 2-3 పర్యాయాలు ఒక రోజు గుంటూరు నాయకుడు ఒకడు మా అన్న గురించి మాట్లాడారండి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ రోజు నేను గొడవ పడ్డానికి వెళ్తే బురకాలు వేసుకున్న ముస్లిం సోదరులు వచ్చారండి. వాళ్ళు అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 4-5 లేడీస్ వచ్చేస్తుంటే ఏమ్మా ఇది పర్లేదు, అతను ఏదో మా కులం గురించి మాట్లాడాడు, నేను ఖండిస్తానులే అంటే, లేదు మేడం మా అన్న, మా అందరికీ అన్న మేడం, మీరు అసలు అలా ఎప్పుడు అనుకోకండి, మేము కూడా వస్తాం అని వాళ్ళు మాతో పాటు కలిసి వచ్చిన తీరు చూస్తే ముస్లిం సోదరులకి మా అన్న ఇచ్చిన ప్రయారిటీ కానీ వాళ్ళు మా అన్నకి ఇచ్చిన ప్రయారిటీ కానీ వెళ్ళండి. తర్వాత షరీఫ్ గారు అండి, ఈ రోజు రాష్ట్రానికి రాజధాని ఉందంటే షరీఫ్ గారు దిక్కానండి. ఈ రోజు నేను ఒక ముస్లిం సోదరుడు ఎవరు అంటే నాకు నచ్చి నేను మెచ్చే జీవితంలో చచ్చే చివరి వరకు గౌరవించే ఒకే ఒక వ్యక్తి షరీఫ్ గారు. ఈ రోజు ఆయన ఎప్పుడన్నా పొగుడుదామని సార్ మీరు లేకపోతే రాజధాని ఆగిపోయేదో లేకపోతే ఇంకోటి అయ్యేదో అంటే, అమ్మ నేను ఒక్కదాన్నే కాదు, నాతో ఉండే 23 మంది 24 మంది కూడా ఆ రోజు ఓటింగ్ వేయపట్టే రాజధాని కాపాడాను అన్న ఒక సిస్టమ్ ఏదో ఉందో అతను పొగడ్తలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇటువంటి వ్యక్తి చెప్పిన మాట ఏంటంటేనండి, ఏమీ లేని నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో పెట్టుకున్నప్పుడు విశ్వాసం చూపించే అవకాశం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఇలాగే రుజువు తీసుకుంటాం, అదే రకంగా మా అల్లా మాకు ఇచ్చిన గుణం ఇది అంటూ మాట్లాడితే నిజంగా నాకు చాలా సంతోషం వేసిందండి. మా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఉన్నవే 21 సీట్లు కాబట్టి బహుశా ముస్లింకి ఇవ్వలేం, కానీ మా అన్న ఈ రోజుకి తన చుట్టూ ఉండే బౌన్సర్లు ముస్లింలు అండి, తన వెనకాల ఉండే జెండా పట్టీల్లో ఎక్కువ మంది ముస్లింస్. బౌన్సర్లు ముస్లింస్ కాదు, చట్టసభల్లో ఉండాలని కదా మాట్లాడుకునేది. వాళ్ళ బౌన్సర్లు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు, ఇది కదా జనం అడుగుతున్నది. సార్ బౌన్సర్లు అంటే అన్న ప్రాణం సార్, మీరు గమనించండి. ఈ రోజు నేను ఎందుకు అదే పదే చెప్తున్నానంటే వాళ్ళకి ఆ ప్రాణానికి గౌరవం ఎక్కడ దొరుకుతుంది? చట్టసభకి వెళ్తే దొరుకుతుంది. సార్ మాకున్నవే 21 సీట్లు సార్, మీరు గమనించండి. 140 చాట్ల పోటీ చేసిన జనసేన 21 శాట్లకి తనను తాను కుదించుకుని ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్తుంటే ఇప్పుడు ఆర్థిక బలం లేకపోతే ఓడిపోతారన్న ఒకే ఒక్క నెపంతో తప్ప ఎక్కడా ముస్లిం సోదరులు వెనక పెట్టాలని లేదండి. రేపు బలం పుంజుకున్నాక జనసేన మచ్ ప్రయారిటీ ఎప్పుడు ముస్లింస్కే ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించుకుంటుందండి. రైట్. తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు. పూడి తిరుపతిరావు గారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, వారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్ జాతీయ స్థాయిలో చాలా ప్రామినెంట్ లీడర్స్. 2 ఎంపీలు, 2 మంత్రులుగా చేశారు. ఒక ఆయన వాజ్పేయి క్యాబినెట్లో చేశారు, రెండో ఆయన నరేంద్ర మోడీ క్యాబినెట్లో చేశారు. స్టిల్ వాళ్ళు చాలా యాక్టివ్. అలాగే నజ్మా హెప్తుల్లా ఉన్నారు, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ చేశారు. మంచి ప్రయారిటీ ఇచ్చారు. సరే, ఇక్కడ రాష్ట్రానికి వచ్చేప్పటికీ మేము కంటెస్ట్ చేస్తున్నదే 10 కదా, ఆ 10లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలం అనే సెషబెష్లో మీమాంస మీ పార్టీలో అంతర్గతంగా ఉండుండొచ్చు. బట్ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఈసారి ఒక ముస్లిం అభ్యర్థిని నుంచో పెట్టే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, వినిపిస్తుంది సార్, చెప్పండి. నేను రాష్ట్రానికి వచ్చేసరికి సరే మేము 10, 12 లేకపోతే జనసేన 21, 24 లేకపోతే తెలుగుదేశం పార్టీ మిగతావన్నీ ఎలాగో చేస్తుంది. అయితే ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాల్సింది పార్టీల వారీగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఉమ్మడిగా వెళ్ళేటప్పుడు అవుట్ ఆఫ్ 175 ఇవాళ నేను 10 స్థానాల్లో